హాయ్ ఆల్. సో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని టాపిక్స్ చూసాం కదా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సబ్జెక్ట్లో. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ టెస్ట్ కేస్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, టెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అండ్ టెస్టింగ్ లెవెల్స్ చూద్దాం. సో టెస్ట్ లెవెల్స్లో మళ్ళీ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో వాటిల్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సో a test process or the programmers and the test engineers, the project managers and the customers. సో మనకి ఒక టెస్టింగ్ ప్రాసెస్లో ప్రోగ్రామర్స్, టెస్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు. సో అలానే స్టేక్ హోల్డర్ అనేది ఏదైతే ఉందో అది ఒక పర్సన్ కానివ్వండి లేదా ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేదా ఆ సిస్టమ్ ద్వారా ఏంటంటే అదర్ సిస్టమ్ మీద డిఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటాం. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మేజర్ ఇష్యూస్ ఏంటి అంటే మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, సో మనకేంటంటే ఈ మేజర్ ఆబ్జెక్టివ్స్, సో ఒకటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ప్రోగ్రామర్ క్రియేట్ చేసే అప్లికేషన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే ప్రోగ్రామర్ క్రియేట్ చేసే అప్లికేషన్లో ఏమైనా మనకి డిఫెక్ట్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ ఏంటి, సో క్లయింట్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి సో ఫైనల్గా మేము చేసే అప్లికేషన్ మీకు మంచి క్వాలిటీతో వస్తుంది అని క్లియర్గా క్లయింట్కి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అండ్ ఏంటంటే నెక్స్ట్ వన్, డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయాలి. ఓకేనా? సో డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ బిజినెస్కి, సో క్లయింట్ బిజినెస్కి అలానే యూజర్ రిక్వైర్మెంట్స్కి కరెక్ట్గా సరిపోతాయా లేదా సో అన్నది చూసుకోవాలి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, ఇది బిజినెస్ స్పెసిఫికేషన్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే మనం అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సో ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి కరెక్ట్గా సాటిస్ఫై చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాలిటీ కోసం, అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్గా ఏంటంటే క్వాలిటీ కోసం చూస్తారు. సో ఈ క్వాలిటీ అన్నది మంచి క్వాలిటీతో మీకు ప్రాజెక్ట్ని మేము రిలీజ్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి సో వచ్చేలాగా చేయాలన్నమాట. ఇవి మనకి మేజర్ ఆబ్జెక్టివ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెస్ట్ కేసు. అసలు టెస్ట్ కేస్ అంటే ఏంటి? సో ఇట్ హ్యాస్ ఏ డాక్యుమెంట్ విచ్ హ్యాస్ ఏ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా, preconditions, expected results and post conditions developed for a particular test scenario in order to verify appliances against a specific requirement. సో అసలు మనకి టెస్ట్ కేస్ అంటే ఏంటి అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ యాక్షన్లో మనకి ఏంటంటే సెట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ టెస్ట్లో ఒక ప్రాజెక్ట్ని ఏంటంటే టెస్ట్ చేయడానికి సమ్ కేసెస్ని వాళ్ళు ఏంటంటే లైన్గా ఏంటంటే స్టెప్ వైజ్ రాసుకోవాలి. సో మాన్యువల్ టెస్టింగ్ కదా ఇది. అండ్ ఆ సిస్టమ్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆ అప్లికేషన్ ఏంటంటే వ్యాలిడేట్ చేస్తుంది. అండ్ క్లయింట్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్లికేషన్ మనకి వ్యాలిడేట్ ప్రొసీజర్ టెస్ట్ కేస్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అండ్ ప్రతి టెస్ట్ కేసులో మనకి ప్రీ కండిషన్ అన్నది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే రైట్ ది టెస్ట్ కేస్ ఫర్ ఏ లీటర్ వాటర్ బాటిల్. సో ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చి మనకి టెస్ట్ చేయమంటే ఏం చేస్తాం మనం, అసలు దానికి టెస్ట్ కేసెస్ ఏం రాస్తాం? సో ఫస్ట్ ఏంటంటే
1 లీటర్ వాటర్ బాటిల్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా. సో అంటే మనం ఏం చేస్తాం, 1 లీటర్ వాటర్ బాటిల్ క్వాలిటీ ఏంటి అన్నది చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏ టెస్ట్ కేసు రాస్తాం, అసలు దీని కాస్ట్ ఎంత, అసలు ఇది ఏ కంపెనీ, సో ఈ బాటిల్ స్కేల్డా కాదా, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, సో వాటర్ ప్యూరిటీ ఎలా ఉంది, అసలు బాటిల్ షేప్ ఏంటి, అసలు అది స్టాండర్డ్ ఆఫ్ కంపెనీ లైక్ ఐఎస్ఓ అవునా కాదా, బాటిల్ కూలింగ్ కెపాసిటీ ఎంత, అసలు కూలింగ్ ఉందా లేదా, అసలు ఈ బాటిల్ ఎక్కడ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఆ 1 లీటర్ వాటర్ బాటిల్ని మనం టెస్ట్ చేయాలంటే ఈ కేసెస్ అన్నీ మనకి తెలియాలన్నమాట. సో మనకి ఏవైతే ఇలా మనం చెక్ చేస్తామో అవన్నీ కూడా మాన్యువల్గా మనకి ఏంటంటే స్టెప్ వైజ్ టెస్ట్ కేసెస్ కింద రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఏంటంటే, సో ఇట్ డిస్క్రైబ్స్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ది అప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు యూజర్ అప్లికేషన్. సో మనకి ఏంటంటే ఇది యూజర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్ బిహేవియర్ అన్నది ఉంటుంది. అండ్ మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏంటంటే సో డ్రాఫ్ట్ చేస్తాం అనమాట. సో మన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి అంటే అది డ్రాఫ్ట్ చేయబడుతుంది. ఓకేనా. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఏంటంటే అప్లికేషన్ అంటే యూజర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్ బిహేవియర్ అన్నది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ యాక్టివిటీస్. సో మనకి ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తాడు. ఒక టెస్ట్ ఇంజనీర్ సో సీక్వెన్స్ ఆఫ్ అంటే వన్ బై వన్ సీక్వెన్స్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ని మనకి ఏంటంటే సో పెర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివ్ టు బి టెస్టెడ్. సో ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివ్ టు బి టెస్టెడ్. నెక్స్ట్ సెలెక్టెడ్ ఇన్పుట్స్. సో నెక్స్ట్ కంప్యూట్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సో set up the execution environment of a program, execute the program, analyze the result. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివ్ టు బి టెస్టెడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నామో ఆ అప్లికేషన్ మెయిన్ పర్పస్ ఏంటి, సో ఎలా డిజైన్ చేయాలి, మనం ఎలా డిజైన్ చేస్తే మన అప్లికేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది అని 1 or more టెస్ట్ కేసెస్ని మనం తీసుకుంటాం అనమాట. సో వాటిల్లో బెస్ట్ టెస్ట్ కేస్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఇందులో. ఓకేనా. సో మనకి ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివ్ టు బి టెస్టెడ్ అంటే ఏంటంటే సో అసలు మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ అప్లికేషన్ మెయిన్ పర్పస్ ఏంటి, ఎలా డిజైన్ చేయాలి, సో మనం ఎలా డిజైన్ చేస్తే మన అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అని మనం ఏంటంటే ఒక అప్లికేషన్కి 2 or more టెస్ట్ కేసెస్ని తీసుకుంటాం. సో అందులో నుండి బెస్ట్ టెస్ట్ కేస్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటున్నాం ఐడెంటిటీ అండ్ ఆబ్జెక్టివ్ టు బి టెస్టెడ్. సో నెక్స్ట్ వన్ ఈ సెలెక్ట్ ఇన్పుట్స్. అంటే మనకి టెస్ట్ ఇన్పుట్ సెలెక్షన్ అన్నది సోర్స్ కోడ్ ఆర్ మన ఎక్స్పెక్టేషన్స్పై బేస్ అయి ఉంటాయి అన్నమాట. అంటే సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ అండ్ మనం ఏదైతే అవుట్పుట్ మనకి రావాలో అంటే యాక్చువల్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి ఏవైతే అవుట్పుట్ రావాలో సో దాని మీద బేస్ చేసుకుని ఇన్పుట్స్ అన్నవి తీసుకుంటాం. అంతేకాకుండా టెస్ట్ ఆబ్జెక్ట్ని అంటే మనకి టెస్ట్ చేయడానికి అసలు ఏవైతే ఆబ్జెక్ట్ కావాలో దాన్ని మైండ్లో పెట్టుకుని టెస్ట్ ఇన్పుట్స్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూట్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో దిస్ ఇస్ ద థర్డ్ యాక్టివిటీ అనమాట.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసిన ఇన్పుట్స్తో మన అవుట్కమ్ ఏ వస్తుంది అన్నది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసిన ఇన్పుట్స్తో మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ అసలు ఏం వస్తుంది అన్నది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెటప్ ది ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అ 4th స్టెప్ అనమాట. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తుంది అంటే మన అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కరెక్ట్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేస్తుంది. అంటే మన అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అసలు ఏ ఎన్విరాన్మెంట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది సో ఆ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ని ఏం చేస్తుందంటే సెట్ చేస్తుంది. అండ్ ప్రోగ్రామ్ ఎక్స్టర్నల్ అజంప్షన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఆ సెట్ చేసిన ఎన్విరాన్మెంట్లో అవి సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ద 5th స్టెప్ అనమాట. సో మనకి ఏంటంటే ఇందులో టెస్ట్ ఇంజనీర్ ప్రోగ్రామ్ని ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో సెలెక్టెడ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకుని వచ్చిన అవుట్పుట్ ఏంటి, యాక్చువల్గా అసలు మనకి ఏం రావాలి, సో ఇప్పుడు ఏం వచ్చింది అన్నది అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రాంలో. అండ్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయడానికి డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఫిజికల్ లొకేషన్లో అసలు ప్రోగ్రామ్కి డిఫరెంట్ లొకేషన్లో ఏంటంటే కావాల్సింది ప్రోగ్రామ్కి అది అందిస్తుంది. ఓకేనా. సో ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో మనం సెలెక్ట్ చేసుకుని ఇన్పుట్స్ని బేస్ చేసుకుని మనకు అసలు అవుట్కమ్ అన్నది ఏం రావాలి, మనకి ఏమొచ్చింది అన్నది టెస్ట్ చేస్తారనమాట ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రాంలో. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అనలైజ్ ది రిజల్ట్. సో అంటే ఏంటంటే ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్తో కరెక్ట్గా వచ్చిందా లేదా, సో మనం ఏదైతే రావాలి అనుకుంటున్నామో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏదైతే రావాలి అనుకున్నామో ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ అలా వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఏంటంటే సో కంపారిజన్ అన్నది చేస్తుంది. ఈ కంపారిజన్ అన్నది దేని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది, సో డేటా అంటే మనం తీసుకున్న డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకి ఏంటంటే టెస్టింగ్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ లెవెల్స్. సో టెస్టింగ్ లెవెల్స్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి, ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫంక్షనల్ టెస్టింగ్. సో functional testing means validating an application based on the client requirements. అంటే క్లయింట్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇస్తామో సో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఏంటంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో మనం ఏంటంటే వ్యాలిడేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో టైప్స్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. అసలు మనకి యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? సో యూనిట్ టెస్టింగ్ అంటే ఒక కంపెనీ ప్రాజెక్ట్ అంతా కూడా ఒకళ్ళే హ్యాండిల్ చేయలేరు కాబట్టి సో ఆ అప్లికేషన్ని ఆ టెస్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కళ్ళు మనకి టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని మనం ఏమంటున్నామంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఆ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీన్స్ ఆ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ ఇంటర్ఫేస్, డేటా కమ్యూనికేషన్, ఫంక్షనాలిటీస్ వాటిని వెరిఫై చేస్తుంది అనమాట ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్లో ఏంటంటే సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ది యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ డెవలప్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనీషియల్ బిల్డ్ అన్నదాన్ని సెపరేట్గా టెస్టింగ్ టీమ్ వాళ్ళకి రిలీజ్ చేస్తారు. బిల్డ్ అంటే ఏంటంటే ఈ డెవలపర్స్ ఆ అప్లికేషన్ని .exe ఫామ్లో సేవ్ చేసి సో టెస్టింగ్ టీమ్కి ఇస్తారనమాట. సో దాన్ని ఆ .exe ఫామ్లో సేవ్ చేసి వాళ్ళకి ఇవ్వడాన్ని ఏంటంటే దాన్నే బిల్డ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిగ్రెషన్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్స్ చెప్తే ఆ మోడిఫికేషన్స్ మళ్ళీ ఈ అప్లికేషన్ మీద మనం పెర్ఫామ్ చేసినప్పుడు ఏమైనా ప్రీవియస్గా ఉన్న మన చేసిన అప్లికేషన్ మీద ఈ మోడిఫికేషన్స్ వల్ల ఏమైనా డిఫెక్ట్ అవుతుందా, సో ఏమైనా దానివల్ల ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా అన్నది ఏంటంటే రిగ్రెషన్ టెస్టింగ్ చూస్తుందన్నమాట. సో
చూసి అది ఏం చేస్తుందంటే సో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అంటే మనకి ఏమైనా మోడిఫికేషన్స్ కానివ్వండి, యాడింగ్స్ కానివ్వండి, సో ఏమైనా ప్రీవియస్ అప్లికేషన్ మీద చేస్తే సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేస్తుంది. సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే సో మనకి మన అప్లికేషన్ అన్నది ఫైనల్ అప్లికేషన్ సో అన్నీ పెర్ఫామ్ చేస్తుందా కరెక్ట్గా, రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉందా లేదా అన్నది యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోనే మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. సో ఈ ఆల్ఫా టెస్టింగ్ అన్నది కంప్లీట్గా డెవలపర్ సైట్ అనమాట. సో బీటా టెస్టింగ్ అన్నది కంప్లీట్గా మనకి ఏంటంటే క్లయింట్ సైట్. సో ఈ ఆల్ఫా టెస్టింగ్లో మనకి ఏమైనా మోడిఫికేషన్స్ కానివ్వండి, యాడింగ్స్ కానివ్వండి ఏమైనా చేయాలన్నా సో ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మనకి ఏంటంటే డెవలపర్స్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ వీళ్ళు ఏమైనా యాడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కంప్లీట్గా వీళ్ళు చేయొచ్చు. సో ఇందులో నాట్ ఏ ప్రాబ్లం. అండ్ వీళ్ళు ఏంటంటే దేని మీద పెర్ఫామ్ చేస్తారంట, ఏ డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు అంటే శాంపుల్ డేటా మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తారు. సో వన్స్ అవి కరెక్ట్గా అయిన తర్వాత వీళ్ళు రియల్ టైం డేటా మీద చేస్తారు. అండ్ బీటా టెస్టింగ్ అంటే ఏంటంటే కంప్లీట్గా క్లయింట్ సైడ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఏంటంటే వీళ్ళకి కంట్రోల్లో ఉండదు. అంటే మన ఎగ్జిక్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్ సాఫ్ట్వేర్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. జస్ట్ మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే ఇస్తాం క్లయింట్కి. సో కోడింగ్ కానివ్వండి, ఆ సాఫ్ట్వేర్స్ కానివ్వండి అన్నీ మన దగ్గరే ఉంటాయి, వాళ్ళకి ఇవ్వం. సో ఆ కంట్రోలింగ్ అన్నది వాళ్ళ దగ్గర ఉండదు. సో వన్స్ వాళ్ళు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా, యాడింగ్స్ చేయాలన్నా, ఇంకా ఏమన్నా దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలన్నా వాళ్ళు ఏంటంటే ఏమీ చేయలేరు. బీటా టెస్టింగ్లో వాళ్ళు వాటన్నిటిని రికార్డ్ చేసి ఈ డెవలపర్స్కి సెండ్ చేస్తారు. సో డెవలపర్స్ ఏం చేస్తారు, దాన్ని రిసీవ్ చేసుకుని మోడిఫికేషన్ చేసి వీళ్ళకి పంపిస్తారు. సో వీళ్ళు ఏంటంటే కంట్రోలింగ్స్ అన్నీ కూడా ఆల్ఫా టెస్టింగ్లో ఉంటాయి. సో బీటా టెస్టింగ్ ఏంటంటే ఓన్లీ వ్యూయింగ్ పర్పస్, అంటే క్లయింట్ సో ఫైనల్ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు అంతే అనమాట. సో ఇవేంటంటే ఫంక్షనల్ టెస్టింగ్స్. సో ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.